హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను క్రియేషన్స్. ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. దీన్ని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. సో ఈ వీడియోలో ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో జరుగుతుంది, ముక్కోటి ఏకాదశి ఎప్పుడు చేసుకోవాలి, పూజా సమయం ఏంటి, ఒత్తులు ఎన్ని వెలిగించాలి, ఉపవాసం ఏ తేదీలో ఉంటే మంచిది, నెక్స్ట్ విరమణ అంటే ఉపవాసం మొదలడం కూడా ఎప్పుడు, మళ్ళీ ఏ మంత్రం చెప్పిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, ప్రదక్షిణలు ఎన్ని చేయాలి. సో ఏకాదశి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో పెట్టానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే తిథి ఏకాదశి తిథి అండి. ఈ ఏకాదశి రోజు 3 కోట్ల దేవతలు మనం ఈ 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం కూడా మనకి ఏకాదశి రోజు ఉంటుంది. అంతేకాకుండా శ్రీ విష్ణువు విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠంలో కొలువై ఉంటారు. సో ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కొరకు 3 కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెళ్ళి దర్శించుకుంటారు. సో అలాంటి పుణ్యం మనకు దక్కాలనంటే ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది యాక్చువల్గా గురువారము 11:55 ప్రారంభమై శుక్రవారం 9:45కి ఏకాదశి తిథి ముగుస్తుంది. సో అందుకని మనం ఉత్తర ద్వార దర్శనం మాత్రము మెయిన్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా మనం 4 o'clock తెల్లవారుజాములా చేసుకుంటే చాలా మంచిది. పూజా సమయం కూడా మనకి 9:45 వరకు ముగిస్తే ఇంకా మంచిదండి. జనవరి మనకు తెల్లవారుజాముల 3 గంటల నుంచి 9:45 వరకు మీకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ రోజు మొత్తం చేసుకోవచ్చు, కాకపోతే ఏకాదశి తిథి ఉండే సమయం మాత్రం నేను మీకు చెప్పానండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనము నెక్స్ట్ డే ఆ రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నెక్స్ట్ డే మాత్రం అంటే ద్వాదశి రోజు మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఇన్ కేస్ వీలు పడినచో ఒక్కరికైనా పర్లేదు, మీరు అన్నదానం చేయండి, మనకి ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మనకి ద్వాదశి గడియలు వచ్చేసి 9:45 వరకు నుంచి 11 వరకు ఉంటుందండి. సో ఆ టైంలో మీరు ఉపవాసం కూడా విరమించుకోవచ్చు, అంటే వదిలేయచ్చు. ఉపవాసం కూడా మీకు మ్యాక్సిమం వీలైతే పాలు పండ్లతో ఉంటే చాలా సంతోషము. ఆ రోజు మ్యాక్సిమం అన్నం మాత్రం తినకూడదండి. ఒకటి. ఇంకోటి, పూజ అంటే ఎలా చేయాలి అంటే, మనం శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణలు లేదా వెంకటేశ్వర స్వామి ఏదైనా విగ్రహం ఉన్న ఫోటో ఉన్న తీసుకొని పంచకర్పూరంతో మీరు హారతి ఇవ్వాలండి. ఫస్ట్ పంచామృతంతో అభిషేకం చేసి పచ్చకర్పూరంతో హారతిస్తే శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం ఇంటిల్లిపాది ఉంటుంది. శ్రీ మహావిష్ణువు పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. అంతేకాకుండా ఇంకా పూజ వచ్చేసి సేమ్ మనం పసుపు పీట పైన పసుపుని ఒక పసుపు వస్త్రం పరిచి ఈ విధంగా వెంకటేశ్వర విగ్రహం అయినా, మీకు ఫొటోస్ ఉంటే ఫొటోస్ అయినా పెట్టేసి తులసిమాల, మెయిన్ తులసిమాల అండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైంది తులసిమాల. మీకు ఎలాంటి పూలు దొరకకున్నా తులసిమాలతో పూజిస్తే ఎన్నో 300 కోట్ల మంది దేవతలకు పూజించిన ఫలితం మనకు ఈ ఏకాదశి రోజు తులసిమాలతో పూజిస్తే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా మీకు వీలైతే తులసిమాల 108 కట్టి 108 మాలతో కట్టేసి చేయండి. లేకపోతే తులసిమాలతో ఓం నమో నారాయణాయ నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ఈ మంత్రం చదువుకుంటూ చేయాలి. ఒకవేళ అంత పెద్ద మంత్రం చెప్పడానికి వీలు కాకపోతే కూడా ఓం వైకుంఠనాథాయ నమః అనుకుంటూ కూడా మీరు పసుపు కుంకుమ అక్షంతులు వేసుకుంటూ, మీకు వీలైతే తెల్ల గన్నేరు పూలు, విష్ణుమూర్తికి తెల్ల గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం. సో తెల్ల గన్నేరు పూలతో పూజిస్తే ఇంకా మంచిది. ఇంకా దీపారాధన వచ్చేసి మీరు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఆవు నెయ్యి కూడా చాలా శ్రేష్టం అండి. సో మీరు వీలైతే ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు విడివిడిగా వేసి 3 ఒత్తులతో దీపం వెలిగిస్తే విష్ణుమూర్తికి చాలా ఇష్టము. పిండి దీపాలు కూడా ఇంకా మరీ ఇష్టం కాబట్టి వీలైతే ఒక పిండి దీపంలో 7 ఒత్తులు వేసి వెలిగించండి, లేదా 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో వెండి పని మీద కానీ ఏదైనా పర్లేదు, అందులో మీరు 3 ఒత్తులు వేసి విడివిడిగా దీపాన్ని వెలిగించాలి. ఇంకా ప్రసాదం వచ్చేసి మీరు అటుకులు బెల్లంతో పాయసం లేకపోతే ఏదైనా స్వీట్ నైవేద్యంగా నివేదించాలి. ఇంకా ఆ రోజు మాత్రం మెయిన్ మీకు వీలైనంత వరకు విష్ణు సహస్రనామాలు లేదా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, పాటలు, అష్టోత్తర శతనామావళి వింటూ ఉండాలి. మీకు మ్యాక్సిమం వీలైనంత వరకు ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అంటూ ఉండండి. మనం ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఈ విధంగా పూజిస్తే మాత్రం ఆ 3 కోట్ల మంది దేవతలకు పూజించిన ఫలితము దక్కుతుంది. రెండోది, శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం, ఎన్నో జన్మల పుణ్యం మనకు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజిస్తే దక్కుతుందండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అందరూ బాగుండాలి, అందులో
అందులో మనం ఉండాలనేదే నా కోరిక. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను మీకు ఇంతగా చెప్తున్నానండి. ఆ రోజు మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు విష్ణు సహస్రనామాలు, నెక్స్ట్ వచ్చేసి విష్ణు నారాయణ పాటలు, అలా మీకు విష్ణుమూర్తికి సంబంధించిన అయినా పర్లేదు, వెంకటేశ్వరికి సంబంధించిన పాటలు అలా పాడుకుంటూ వినండి, మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది నా కోరిక. సో అందుకే నేను అందరికీ కొన్ని మంచి విషయాలు తెలిస్తే బాగుంటుందని చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే అందరు కూడా ముక్కటి ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరికీ ఉండాలి. సో అందుకనే మీరు ఉపవాసం లేకున్నా ఈ విధంగా పూజించి మెయినండి. ఇంకొకటి నేను ప్రదక్షిణ గురించి చెప్పాను కదా, విష్ణుమూర్తికి వైకుంఠ ఏకాదశి రోజు 3 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు వైకుంఠాయ నమః అనుకుంటూ 3 ప్రదక్షిణలు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.